ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి గురించి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. ఈ సహజంగా ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మానసిక స్థితి మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అలాగే వీరు ఎక్కువగా దీర్ఘాలోచనలు చేయడం వల్ల కొన్ని విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఈ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ సంవత్సర ప్రారంభం నుండి అనేక మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఖర్చులు కూడా అధికం అవుతాయి. ఖర్చులు నియంత్రించుకోవడం చాలా మంచిది. నూతన వస్తువులు, ఆభరణములు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి నుండి కెరీర్ పరంగా కొన్ని సవాళ్ళను మాత్రం ఎదుర్కొంటారు. అలాగే ప్రతి పనిలో ఒత్తిడులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుచేత జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ప్రయత్నాల్లో సక్సెస్ మాత్రం తప్పకుండా వస్తుంది. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రేమ మరియు వివాహ సంబంధాలు అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, దక్షిణామూర్తిని పూజించండి, మంచి శుభ ఫలితాలు పొందుతారు.